తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రత్యూష గారు. సో వాళ్ళ మదర్ పోరాటం ఆపారా, ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందా? ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2011లో వేసామండి సుప్రీంకోర్టులో. 2025లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. 14 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పోరాటం ఏ తల్లి చేయదేమో. ప్రత్యూషాని మీ మధ్య లేకుండా, మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? నేను సిగ్గుగా తిరుగుతున్నారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా. రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా. ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్మెంట్, ఒకటేసారి చనిపోకూడదు. అనుభవించి చనిపోవాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నాను. న్యాయవాదులకు కానీ, చట్టానికి కానీ, అందరికి కానీ అది నా కూతురుని చంపారు, నాకు న్యాయం చేయండి. చివరిగా చెప్పింది ఏంటి ప్రత్యూష గారు? లిఫ్ట్ దగ్గర బాయ్ చెప్పి పంపించా అంతే. ఇంకా చంపేశారండి, అల్టిమేట్ చంపేశారు అంతే. ఇప్పుడు కనీసం మీరు బాడీలో ఎక్కడెక్కడ గాయాలని కూడా చూడలేదు. మార్నింగ్ వెళ్ళి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మార్చరీ బాక్స్ ఓపెన్ చేసి చూసా. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఇలా పట్టుకొని ఒత్తి నోట్లో పాయిజన్ పోసినట్టుగా ఉంది. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ తల్లులకు పుట్టినరా లేదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా, అందరూ ఆడవాళ్ళే వాళ్ళకి. కానీ ఒక ఆడదాన్ని ఇట్లా చేసిండ్రు. అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. నేను చూస్తాను. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ డబ్బుతో కూడినవి. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మేము ఉంటాం మీకు తోడుగా అని చెప్పిన వాళ్ళు అంటే ఎవరని చెప్తారు? అప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా అందించారు. ఇప్పుడు అన్న అని చెప్పేసి ఎవరన్నా వస్తే ముందు అన్నం తిన్నావా అని అడిగారు. తినలేదన్న. ముందు తినరా బాబు, ఇక్కడ అన్నం తిని రా, అప్పుడు నీ కష్టం మీద నాకు చెప్దు పో, ముందు తినరా పో అని. అలాంటి వ్యక్తి ఆయన. మొన్నటికి మొన్న మనం చూసాం కదండి, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశాడు. ఒక అన్నగా ఆశీర్వాదం ఇచ్చి శ్రీమంతం చేసి వాళ్లకు పసుపు కుంకుమ సారెలు పెట్టి పంపించాడు. ఎవరు పంపిస్తారండి? సో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలే నవీన్ని గెలిపిస్తాయి అంటారు మీరు? తప్పకుండా గెలిపిస్తాయండి. పిసిసి ఇన్ఛార్జ్ అన్నారు. 1కి 4 సార్లు మేము సర్వే చేయించినా, ఎంతమంది క్యాండిడేట్ల మీద చేయించినా నవీన్ యాదవ్ పేరే ముందు వస్తుంది. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచాడు అనిపిస్తుంది? అంటే నేను పార్టీల పరంగా చెప్పట్లేదండి, కానీ మంచి మెజార్టీతో తప్పకుండా గెలుపు అనేది నవీన్ యాదవ్ గారితో. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన నటి ప్రత్యూష గారు. సో ప్రత్యూష గారు పేరు చెప్తే ఇప్పటికీ మనం అందరం మర్చిపోలేము అన్నమాట. అలాంటి సినిమాలు తీసి ఎంతో మందితో అదరహో అనిపించుకొని మెప్పించిన ఒక గొప్ప హీరోయిన్. సో వాళ్ళ మదర్ ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సరోజినీ దేవి గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? హ్యాపీ. సో పోరాటం ఆపారా, ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉందా? అయ్యో లేదు సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అవును. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. సిబిఐ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు నుంచి. మళ్ళీ సబ్మిట్ చేయమని, రిపోర్ట్ సబ్మిట్ చేయమని. మునిస్వామి రిపోర్ట్ను ఎందుకు మీరు కౌంట్ చేసుకోలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోకుండా మీరు సబ్మిట్ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి కదని చెప్పి డబుల్ బెంచ్ సుప్రీంకోర్టు వాళ్ళు లాస్ట్ మంత్ సిబిఐకి ఇష్యూ చేశారు నోటీస్. ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు సిబిఐ వాళ్ళు. అండ్ హెచ్డిఎఫ్సికి కూడా నోటీసులు ఇష్యూ అయినాయి సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ మంత్, దసరా వెకేషన్ ముందుకి. మొత్తం టోటల్ 2002 నుంచి ఏం జరిగిందో ఫైల్ పట్టుకొని రండి సుప్రీంకోర్టు కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేశారు. దిస్ మంత్ 29th మళ్ళీ కేసు ఉంది. అపోజిషన్ వాళ్ళవి, అక్యూజ్డ్ వాళ్ళవి అయిపోయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి.
సో ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. దాని Okay. మీదనే మన అడ్వకేట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంక్లూడ్ చేయలేదు, సిడిఎఫ్డిలో అన్ని రాంగ్స్ జరిగినాయి, టెస్టింగ్లు అన్నీ ఏమి చేస్తే మన వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అందరికీ నోటీసులు ఇష్యూ చేసాం. ఇప్పుడు అందరినీ సుప్రీంకోర్టుకు రమ్మన్నారు. దిస్ మంత్ 29th ఉంది. సో నేను వదిలిపెట్టే సమస్య ఎన్ని లేదు. సంవత్సరాలు అయిపోయింది? మనం 2011లో వేసామండి సుప్రీంకోర్టులో. 2025లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. 14 years 14 అయిపోయింది. years ఫైట్. 14 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పోరాటం ఏ తల్లి చేయదేమో అసలు. అంటే కన్న కూతురైపోయింది, ఇంకేముంది అయిపోయింది కదా ఈ పోరాటాలు చేసి, లేకపోతే కన్న కూతురు- కోర్టుల చుట్టూ తిరుగుతూ కన్న అనే కూతురు- చాలా మంది అనుకుంటారు. కన్న కూతురు పోయినా అది నా కూతురండి. అన్యాయం అయిపోయింది. తల్లిగా నా బాధ్యత ఏంటి? ఎలా అన్యాయం అయిపోయింది, అన్యాయం చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడాలి అనేది తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అది చేస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతున్నది గాడ్ నోస్. నిజంగా గ్రేట్ అండి. మీలాంటి గొప్ప మాతృమూర్తి అందరికీ దొరకదు కదా. నిజంగా ప్రత్యూష ఎక్కడున్నా చూస్తుంటుంది. మా అమ్మ నేను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికి స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఏమాత్రం హోప్ వదులుకోకుండా. నిజంగా గ్రేట్. కానీ ఒకటి ఏంటంటే అడ్వకేట్స్ ఉన్నారు అక్కడ సుప్రీంకోర్టులో. అప్పుడు పాప 11లో నేను పోరాటం చేస్తున్నది చూసిండు వాళ్ళు. చూసి దే ఆర్ కాలింగ్ మీ, అమ్మ మేము ఫైట్ చేస్తాం సుప్రీంకోర్టులో, మీరు ఓడిపోయారు కదా హైకోర్టులో, శిక్ష తగ్గించారని బాధపడుతున్నారు, మీడియాలో మేము చూసినాము, మేము పోరాటం చేస్తాం ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఇద్దరు అడ్వకేట్లు ఫార్వర్డ్ అయ్యి 11 నుంచి కొట్లాడుతున్నారు. ఇంతవరకు నా దగ్గర సింగిల్ పైస్ తీసుకోలేదు వాళ్ళు. ఓకే. వాళ్ళే ఇప్పుడు 14 సంవత్సరాల పోరాటంలో డబ్బులు ఎవరు తీసుకోలేదా? ఆ అడ్వకేట్స్ ఎవరు తీసుకోలే ఇంతవరకు సింగిల్ పైస్ తీసుకోలేదు. ఓకే. ఆ అడ్వకేట్స్ మొన్న చూసి ఇంకా మళ్ళీ పిటిషన్ వేశారు. ఇంకెన్నింట్లు పెండింగ్ పెడతారు ప్రత్యూష కేసు అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. 2-3 months నుంచి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్కి వచ్చినాయి. సో దే ఆర్ టేకింగ్ వెరీ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రత్యూష తరఫున నేను రుణపడి ఉంటా అడ్వకేట్స్కి. అనుకుంటున్నారా డెఫినెట్ గా సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది? గెలవాలి అనుకుంటున్నాను. పోరాటం అయితే కానీ చేస్తున్నాను. ఇప్పుడున్న ఈ రాజకీయాలు, ఈ రాజకీయ నాయకులు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇవంతా చూసిన తర్వాత కూడా మీకు ఏమాత్రం హోప్ తగ్గలేదు చూడండి. అంటే టూ గ్రేట్. అది పోరాటం అయితే చేస్తున్నాను. హైకోర్టులో అయితే న్యాయం దొరకలేదు. ఆ జడ్జి ఎక్కడ ఉన్నారో ఆయనకి ఎప్పుడు నేను కూడా ఆయనకు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆడపిల్ల అని చూడకుండా 40,000 ఇస్తున్నా నా కుటుంబానికి. ప్రత్యూష చనిపోయింది కదా, ఆ కుటుంబానికి 40,000 ఇస్తున్నా అన్నాడు హైకోర్టులో. ఓకే. 40,000 మంత్ ఇస్తున్నారా? లేదు, 40,000 రూపీస్ అంతే ఓకే. ఇస్తున్నానంటే అప్పుడు నేను అక్కడే ఉన్నాను, కోర్టు హాల్లోనే ఉన్నాను. లేచి చెప్పాను, సార్ నేను ఒక్క నిమిషం మాట్లాడతాను, పర్మిషన్ ఇవ్వండి అంటే చెప్పండి అమ్మన్నారు. నాకు 40,000 వద్దు సార్, ప్రత్యూషలాగా ఆ చివరి అంచు వరకు వచ్చి బతికిన వాళ్ళ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యూష చనిపోయింది కానీ అలా బతికి బాధపడుతున్న వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి, మా పాప పేరు మీద 40,000 రూపీస్. నాకు వద్దు సార్, మీరు చాలా పెద్ద హృదయంతో 40,000 ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను జడ్జి గారికి. ఓకే. కామైపోయారు ఆయన. కానీ ప్రత్యూషని అంటే మీ మధ్య లేకుండా, మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు ఎక్కడో కోర్టులోనో బయటో ఎక్కడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తారసపడే ఉంటాం డెఫినెట్గా. మీరు కూడా ఎక్కువ యాక్టివ్గా తిరుగుతుంటారు. పొలిటికల్ జర్నీ ఉంది, ఇటు పక్కన సోషల్ సర్వీస్ ఉంది. అది చూసినప్పుడు కనీసం వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, లేకపోతే చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? సిగ్గుగా తిరుగుతున్నారు. ఆ బాధ, భయం ఏమి లేదు, ఇవన్నీ కామన్ మాకు సొసైటీలో అన్నట్టు సిగ్గుగా తిరుగుతున్నారు. అవునా? ఓకే. నమస్కారం అంటే మా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. ఓ, వాళ్ళు నమస్కారం కూడా పెడుతున్నారు మీరు? వెళ్తూ ఉంటే ఇలా నమస్కారం అంటే ఏమా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరగలేదు కదండి ఇన్సిడెంట్, నా కుటుంబంలో జరిగింది. నాకు బాధ, అమ్మాయిని పోగొట్టుకున్న కుటుంబాలకు బాధ. అవును. కానీ ఆ అమ్మాయిలను పోగొట్టిన వాళ్ళకి ఏం బాధ అండి? వాళ్ళకి ఎంతో మంది నిస్సిగ్గుగా బతుకుతున్నారు సొసైటీలో. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా, ఇంకా చాలా ఫైట్ చేసావు, ఇంతే ఉంటుంది, మేము కొన్ని వాటికి లొంగక తప్పదు, అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? గొప్ప వాళ్ళే చెప్పుంటారు కదా. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా, క్షమించమ్మా, ఒక తల్లిగా మమ్మల్ని క్షమించన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంకి మా చేతిలో ఏమీ లేదు, ఆర్డర్స్ వచ్చినాయి చేసినాం.
చేయకూడదు కానీ చేసినాం. తల్లి మమ్మల్ని క్షమించమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఆ బాధ. ఎంత గొప్పోడికైనా ఏదో ఒక రోజు రియలైజేషన్ ఉంటుంది కదా. ఎవరైనా మనిషే కదండి, అంతే కదా. మానవత్వం అంటే ఎక్కడైతే మృగతత్వం ఉంటుందో అక్కడ మానవత్వం కూడా ఉంటుంది. ఒకసారి కాకపోతే ఒకసారి దాన్ని డామినేట్ చేసి మానవత్వం బయటకు వచ్చింది కూడా. ఓకే, నిజంగా కొంతమంది మనుషులను చూసినప్పుడు అనిపిస్తుంది జీవితంలో పోరాడి 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 అలసిపోయిన తల్లి తండ్రి అంటుంటాం, కానీ మీరు జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా అలుపైతే రాలా. అంటే నేను చూడండి, అంటే నేను ఒకటే పెట్టుకున్నా, నా కూతురు చూడండి నేను చూడాలి, చూస్తున్నా కూడా. పేర్లు అప్రస్తుతం ఇక్కడ. చట్టపరంగా అనుభవించని వాళ్ళు దేవుడి ప్లేస్ లో అనుభవిస్తున్నారు, దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఓకే, చట్టపరంగా నేను పనిష్మెంట్ తేలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, అంత అధికారం లేదు, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. చట్టంలో కూడా అవే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఏం చేయలేకపోతున్నా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఒకటేసారి చనిపోకూడదు, అనుభవించి 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 చనిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి అది రెక్టిఫై కావాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా, ఈ మానవ శరీరంతో ఇంతగా బాధపడుతున్నా అనేది వాళ్ళ జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అది చూసే ఆడియన్స్ వ్యూవర్స్ ఎవరన్నా ఈమె ఇంత కచ్చగా మాట్లాడుతుంది అనుకోవచ్చు, కానీ నా బాధ, నా మానసిక వేదన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి కూడా ఇట్లాగే వస్తుంది, ఇట్లాంటి కక్షనే వస్తుంది. అదే కక్షతో చెప్తున్నా. వ్యూయర్స్ ఫస్ట్ నుంచి కూడా మీరంటే మంచి అభిమానం. ఒక తల్లి పోరాటం చూస్తుంటే నిజంగా ఇలాంటి తల్లి కూడా ఉంటుందా సొసైటీలో, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా పిల్లలకి నిజంగానే న్యాయం జరుగుతుంది, వాళ్ళు మన మధ్య ఉన్నా లేకపోయినా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు సపోర్టే. లాస్ట్ టైం అప్పుడప్పుడు నేను అమ్మకు ప్రేమతో చేసినప్పుడు కూడా 100లో 99 కామెంట్స్ అన్ని పాజిటివ్. గ్రేట్ అమ్మ తల్లిని, ఇలాంటి దాన్ని మేము ఎక్కడ చూడలేదు, పుస్తకాల్లో చదవటమే కానీ సినిమాలలో చూడటమే కానీ ఈ పోరాటాల గురించి. మేబీ ఆ బ్లడ్లోనే ఉంటుందేమో పోరాటం అనేది. జీవితంలో పోరాటం భయంకరంగా చేసింది ప్రత్యూష కూడా, చివరి క్షణం వరకు. అంటే ఒక హోప్, బతుకుతాను అనేది దేవుడు. కానీ మీరు చిన్నప్పుడు అంటే మీరు ఈ పోరాటం చూస్తుంటే తను చిన్నప్పుడు పెంచిన విధానం గుర్తొస్తుంటుంది అందరికి. తను మాకు చిన్నప్పుడే ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళాడండి, అందుకని తన రెస్పాన్సిబిలిటీ తీసుకునేది చిన్నప్పటి నుంచి. తన అంటే మమ్మీకి నేనే సపోర్ట్, ఇంటికి పెద్దదాన్ని నేను, మమ్మీకి నేనే సపోర్ట్, డాడీ లేడు, సపోర్ట్ నేనే ఉండాలని ఒక ఎయిమ్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి పెరిగిన అమ్మాయి. కుటుంబానికి బాధ్యత నేనే, మమ్మీని పట్టుకొని ముందరికెళ్ళేది నేనే, తమ్ముడు చిన్నోడు అని ఒక బాధ్యతతోటి పెరిగిన అమ్మాయి. కానీ ఇప్పటికి కూడా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అమ్మాయి చనిపోయింది అని అంటే తన వల్ల చనిపోలే, చంపేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, కోర్టులో ఉన్నా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్దా కాదా ఐ డోంట్ నో, బట్ చంపేశారు. ఇప్పుడు కూడా నేను అదే వర్డ్ మీద స్టిక్ అనే ఉన్నా. నాకు న్యాయం దొరుకుతుందా దొరకదా సెకండరీ, కానీ న్యాయవాదులకు కానీ చట్టానికి కానీ అందరికి కానీ అదే, నా కూతురుని చంపారు, నాకు న్యాయం చేయండి ఓకే అని నేను ఇప్పటికీ అదే కోరుతున్నా. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయేందుకు ప్రత్యూష గారికి? 19 years ఉంటుంది అంతే. ఎట్లా చాలా ఎంగలో వచ్చేసింది సినిమా. 16 yearsగా వచ్చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్లోనే వచ్చేసింది. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే రాయుడుకి వచ్చేసింది. కానీ 3 yearsలో రూల్ చేశారండి. 3 yearsలో ఇన్ని సినిమాలు చేయొచ్చు, ఇంత పెద్ద సూపర్ హిట్ చేయొచ్చు. వన్ డే 1 minute కూడా వేస్ట్ చేసుకోలేదు తను. 19 years. చివరిగా చెప్పింది ఏంటి ప్రత్యూష గారు? ఎట్లనో మీకు కూడా తెలుసు ఇంకా బతకదని, తన పొజిషన్ చూసి. అంటే నేను మాట్లాడలేదు, చివరిలో నేను మాట్లాడలే అమ్మాయిని. మార్నింగ్ 4 o'clock ఇంట్లో నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందే లాస్ట్. ఓకే, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పిన, తొందరగా రండమ్మా, రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళాలా, లేట్ చేయొద్దు, ఓపెనింగ్కి మూవీ ఓపెనింగ్కి వెళ్ళాలి, తొందర రండి అని చెప్పి మా అన్నయ్య కూతుర్ని తనని పంపించాను. లిఫ్ట్ దగ్గర బాయ్ చెప్పి పంపించాను అంతే. ఇంకా నేను మళ్ళీ ఏం మాట్లాడాలి? హాస్పిటల్లో నన్ను మా బాబుని మాట్లాడించే పరిస్థితి లేవు కదా. పాప అక్కడ ఉంటే నన్ను ఇంత దూరం నిలబెట్టారు. అక్కడ నుంచే రాజకీయం మొదలైంది, అక్కడ నుంచే మొత్తం రాజకీయం అంతా మ్యానిపులేట్ అక్కడ నుంచే మొదలైంది. నాకు తర్వాత తెలిసింది అక్కడ నుంచి మొదలైందా మ్యానిపులేట్ రాజకీయం అంతా. ఓకే, అంటే పాపతో మాట్లాడితే నిజం వస్తుంది బయటకని. పాప కాన్షియస్ లో ఉన్నారండి? ఉందా లేదా కూడా తెలియదండి, దగ్గరికి పోనీలేదు కదా, అంత దూరం నిలబెట్టి అదిగో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ నుంచే చూడండి అన్నారు ఐసీయూలో. గ్లాస్ డోర్ లో నుంచి లేదు, అంత దూరం స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉంది బెడ్ మీద, మమ్మల్ని ఒక 8 అడుగుల దూరంలో నిలబెట్టారు. అసలు ఒక్కరోజు కూడా మీరు పాపను టచ్ చేయలేదా? పోనీలే దగ్గరికి. మాస్క్ పెట్టారు, పైన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు,
మాస్క్ ఎయిర్ మాస్క్ పెట్టారు, మొత్తం ఇక్కడ దాకా గ్రీన్ కలర్ క్లాత్ కంపారు, కళ్ళు మూసుకొని పడుకున్నది. చనిపోయిందా బతికిందా ఏం తెలియదు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు చనిపోయినా కానీ? చేస్తున్నాము అంటున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు దూరంగా ఉండండి, దగ్గర పోవద్దు అంటారు డాక్టర్స్. 2 డాక్టర్స్ ఉన్నారు అప్పుడు మేము లోపలికి వెళ్ళాం. ఓకే, వెళ్ళొద్దమ్మా మీరు ఇక్కడ నుంచే చూడండి. ఒక 2 minutes అంతా మేము లోపల ఉంది, తర్వాత బయటకు పంపించాం. అదే లాస్ట్ మేము చూడండి. ఇంకా మళ్ళీ ఎవ్రీడే వస్తూనే ఉంటారు హాస్పిటల్కి? నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయింది. జరిగిందో నెక్స్ట్ డేనే? నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock చనిపోయిందని చెప్పారు. ఓకే, ఒక నైట్ ఉంది హాస్పిటల్ అంతే. అంతే, కానీ అది ముందే చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వచ్చాక చనిపోయి ఉండొచ్చు కూడా తెలియదు మీకు? చంపేశారండి, అల్టిమేట్ చంపేశారు అంతే. కానీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా మనకి? మార్నింగ్ 11:30కి మాకు 11:30, 12కు డెడ్ బాడీని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి స్ట్రెచర్ మీద అట్నే పడుకోబెట్టారు. పోలీసు ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి అంత అయిపోయి నైట్ అయిపోయింది. ఆ నైట్కి వాళ్ళ దగ్గర మార్చురీ లేదు కేర్ హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్ మార్చురీకి పంపిస్తాం మీరు అన్న. దీనికి ఏమంటారు పంచనామా చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్ పంచనామా చేస్తాం, మార్చురీలో పెడతాం అన్నారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ మార్చురీలో పెట్టారు. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేశారు. ఓకే, అయితే పోస్ట్ మార్టం చేసి మాకు 11:30కి హ్యాండ్ ఓవర్ చేశారు డెడ్ బాడీ. అసలు కనీసం మీరు బాడీలో ఎక్కడెక్కడ గాయాలని కూడా చూడలేదు? నెక్స్ట్ మార్నింగ్ చూసాను నేను. మీరు చూసారా? మా అన్నయ్య వాళ్ళు మా వదినలు చెప్పారు ఇక్కడ అన్ని ఘాట్లు ఏమో ఒకసారి చూద్దామని. మార్నింగ్ వెళ్ళి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని మార్చురీ బాక్స్ ఓపెన్ చేసి చూసా. ఇక్కడ ఇలా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఇలా గట్టి పట్టుకొని ఒత్తి నోట్లో పాయిజన్ పోసినట్టుగా ఉంది. ఓకే, మిగతా బాడీలో ఎక్కడ? బాడీ చూడండి వాళ్ళు ఇక్కడ వరకు కప్పేసింది క్లాత్, ఓన్లీ ఇవి మాత్రం చూసి. అప్పటికే స్టిక్ అయిపోయింది, ఏసీలో పెట్టింది కదా, చాలా గట్టిగా అయిపోయింది బాడీ. కానీ ఒక లేడీ లైన్ లాగా చూసారు. వెళ్ళి చూసుకుని అప్పుడు అవి అడిగితే మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే ట్రీట్మెంట్లో జరిగినాయి ఇవి అని అన్నారు. శరత్ చంద్ర డాక్టర్ అని ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్గా ఉండే ఈ కేసుకి. ఆయన అడిగితే మేము ట్రీట్మెంట్ భాగంలో క్లిప్స్ పెట్టాము ఇక్కడ అని. అంటే క్లిప్స్ ఈడ 4 ఎట్లుంటాయి, ఈడ 1 ఎట్లుంటుంది సార్ అని కూడా అడిగా. క్లిప్స్ ఉంటే ఈడ 2 ఉంటాయి, ఈడ 2 ఉంటాయి. కానీ ఈడ తంబు ఇంప్రెషన్ ఉంది, ఈడ 4 ఫింగర్స్ ఇంప్రెషన్ ఉంది. ఎలా ఉందంటే కూడా దే ఆర్ నాట్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్స్ సార్. అంత మ్యానిపులేట్ అయిపోయినారు, అంత కింద మీద చేసేసారు. అప్పటికే వెహికల్స్ మార్చి ఏదో చేసేసారు, లిఫ్ట్ చేశారు. అంత అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ తల్లులకు పుట్టినరా లేదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని భార్యలు ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు, బిడ్డలు కూడా కని ఉంటారు, అందరూ ఆడవాళ్ళే వాళ్ళకి. కానీ ఒక ఆడదాన్ని ఇట్లా చేసిండ్రు, అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. నేను చూస్తాను. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, ఇప్పుడు తను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తన పేరు మీద ఎంతోమంది పిల్లలకి అవగాహన ఇస్తూనే ఉన్నారు, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇది ఖర్చు అవుతుంది ఎట్లా ఎందుకు అని కూడా మీకు అనిపించలేదు? ఎందుకు చేయాలనిపించింది? ఏదో ఒక టైంలో కరెక్ట్గా మీకు అనిపించే ఉంటుంది కదా డెఫినెట్గా. ఎందుకంటే నా కూతురు లాంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒకటి చేద్దాం అమ్మాయిలకు. ప్రతి అమ్మాయిలో నా కూతుర్నే చూసుకుంటా అనే విధంగా నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా. ఆ ట్రస్ట్లో నాకు చేత నేను ఎంత అంటే, నా కూతురికి పెళ్లి చేస్తే అంతో ఇంతో ఇచ్చుకునేది. ఆ రోజుల్లో వరకట్నాలు బాగానే ఉండే, అంతో ఇంతో ఇచ్చి పెళ్లి చేద్దాం. అదే డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ నాకున్న చిన్న అమౌంట్లో, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు పెట్టిన, నా దగ్గర 2 రూపాయలు ఉంటే 20 పైసలు ఖర్చు పెట్టి అమ్మాయిలకు. ఆ రోజుల్లో నేను ఒక 2 మిషనరీలు పెట్టుకొని స్టార్ట్ చేసి నిరంతరంగా ఒక 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇచ్చాను. 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇప్పటి వరకు 50,000, ఒక 15 మంది గర్ల్స్ తోటి 50,000 మంది గర్ల్స్ వరకు ఇచ్చుకుంటారు. కానీ అప్పటికి పాపకు పెళ్లి చేయాలని చూసారా? అంటే అమౌంట్ ఏదో తీసి పెట్టి ఉంచుతారు, ప్లాన్స్ ఉంటాయి కదా మీవి, గోల్డ్ క్యాష్ ఇవన్నీ. అప్పటికి నేను స్కూల్ టీచర్ అండి, మా హస్బెండ్ చనిపోయారు. డిపెండ్ ఆన్ మీ టోటల్ ఫ్యామిలీ. పాప చిన్నపిల్ల, బాబు ఇంకా చిన్నోడు. అప్పటికి మేమేమి పాప కోసం ఇంత ఎర్నింగ్ అని కాదు, నా ఒక్క థాట్స్ అన్నట్టు. అమ్మాయి బతికుంటే పెళ్లి చేసేదాన్ని, అదే ఖర్చు ఆడపిల్లలకు పెడదాం. నాకున్నది ఒకటే కొడుకు, ఉన్న దానితో కొద్దిగంత ఖర్చు పెట్టుకుంటూ మనం ఏందో సోషల్ వర్క్ చేస్తాం. కొంతమంది ఆడపిల్లలకు చేస్తే నా పాప ఆత్మ శాంతిస్తుంది, నాకు కొద్దిగా మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పెట్టుకుంటూ ఆ పాప సంపాదించిన దాంట్లో నుంచే పెట్టుకుంటూ వచ్చాను. ఓకే, అలా పెట్టుకుంటూ కొద్దిగా ట్రస్ట్ను డెవలప్ చేసుకుంటూ కొన్ని ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని అలా గర్ల్స్, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, నీడీ పీపుల్, నీడీ గర్ల్స్కి మాత్రమే సాయం చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ట్రస్ట్ ఇది. ఓకే,
ఉమెన్ ట్రస్ట్ పెట్టుకొని పాప పేరు మీద ట్రస్ట్ చేసుకుంటూ వస్తాను. అందులో భాగంగానే అనేక కార్యక్రమాల్లో ఎక్కువ NGOs తో మీరు టైప్ అయి ఉంటారు కదా? Almost టైఅప్ ఏం లేదు సార్, టైప్ అయింది నా ఓన్ మొత్తం ఖర్చు అంతా మీ సొంత ఖర్చు. నేనే పెట్టుకునేది. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ చేశామనుకోండి, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసిన, ఒక పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టిన ఉమెన్ కి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పెద్ద మెడికల్ క్యాంప్స్ పెట్టినాం అనుకోండి, పెట్టినప్పుడు లోకల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ని వ్యక్తులను అడిగేది. లేకపోతే ఇంకా ఇంటీరియల్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ సర్పంచులు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, ఇలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే రోజు పెట్టేది. మోస్ట్లీ నేను సండే పెట్టుకునేది. ఓకే ఇంటీరియల్కి వెళ్తే సండే రోజు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగి హై స్కూల్ తీసుకునేది. లోకల్ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ అది ఇది తీసుకునేది. ఫుడ్ రిమైనింగ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ ఉంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఇలా హాస్పిటల్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, మెడినోవర్ ఉంది, అలా హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ క్యాంప్కి కావాల్సిన డాక్టర్స్ని తీసుకునేది. వాళ్ళని అడిగేది, పలానా డేట్స్ ఫిక్స్ చేసుకుందాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు డేట్స్. అందులో కొంతమంది మనం ఏ డిసీజ్కి అయితే మేము క్యాంప్ పెట్టినా ఆ డిసీజ్కి సంబంధించిన డాక్టర్స్ ఒక 4-5 అవైలబుల్ వచ్చేవాళ్ళు.